మిరప పంట పండించడంలో మంచి అనుభవం ఉన్న రైతులు పంటలో అక్కడక్కడ బంతిపూలు వేసుకుంటారు. ఎందుకంటే మిరప పంటను పచ్చదోమ, తెల్లదోమ, పచ్చపురుగు ఇంకా లద్దెపురుగు అని చాలా రకాల కీటకాలు దాడి చేస్తూ ఉంటాయి. మనము ఇలా అక్కడక్కడ బంతిపూలను నాటుకోవడం వలన ఆ చెట్టు నుండి వచ్చే పువ్వుల పరిమళానికి, పువ్వుల రంగుకు కీటకాలు మిరప పంటను వదిలి బంతిపూలను దాడి చేయడం మొదలు పెడతాయి. ఇలా మనము మిరప పంటను కీటకాల దాడి నుండి కాపాడుకోవచ్చు. బంతిపూలను మిరప పంటలో ఎక్కడో ఒక మొక్క నాటుకుంటే సరిపోతుంది. బంతి పంటకు 120 రోజుల తర్వాత నుండి పూత రావడం మొదలవుతుంది. మిరప పంటకు 45 రోజుల నుండే పూత రావడం మొదలవుతుంది. మిరప పంట మొత్తం 180 రోజుల దాకా ఉంటుంది. 2 నుండి 4 కాపుల దాకా రావచ్చు. ఈ కారణంగా మిరప పంటలో బంతిపూలను ముందుగానే విత్తుకోవడం మంచిది. ఆలస్యమైనా పర్వాలేదు, ఈ సంవత్సరం 1 ఎకరాకు ప్రయత్నించండి.